ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా రీల్స్ వరల్డ్. ఇవాళ మీ ముందుకి కాకరకాయ పూర్ణంతోనే నేను వచ్చేసానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, చింతపండు, జీలకర్ర, పల్లీలు వీటన్నిటిని వేయించి ఇలా రెడీగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. కాకరకాయలని ముందుగా ఇలా హాఫ్ పీసెస్ కట్ చేసుకోవాలండి. ఒక కాకరకాయలో 3-4 వచ్చే విధంగా కట్ చేసుకుంటే చాలు. కాకరకాయలో ఉన్న మొత్తం గుజ్జును తీసేసేయాలండి. లోపట సైడ్ కాటు పెట్టుకున్నా సరే, పెట్టుకోకుండా తీసినా పర్లేదు. అది బాగా క్లీన్ చేసేసుకోవాలండి. కాకరకాయ అంటేనే అమ్మో కాకరకాయనా అని పారిపోతుంటారు తినడానికి. కానీ పిల్లలకు నచ్చే విధంగా చేసి పెట్టడం అమ్మగా మన బాధ్యత అండి. ఎందుకంటే విటమిన్స్ చాలా ఉంటాయి. విటమిన్ బి ఉంటుంది, ఆమ్లాలు ఉంటాయి, కాపర్ ఉంటుంది. అన్ని సీజనల్ వ్యాధులు కూడా మనకి కాకరకాయ తినడం వల్ల ఏమంటారు రాకుండా ఉంటుంది. నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకని కాకరకాయని ప్రిఫర్ చేయండి. తినిపించడం నేర్పించండి పిల్లలకి. వాళ్ళకి నచ్చే విధంగా ట్రై చేయండి. కాకరకాయని అలా క్లీన్ చేసుకున్నాక నేను అది ఊడిపోకుండా ఉండడానికి దారం కట్టానండి. అందులో ఆ పూర్ణాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమం ఉందో దాన్ని ఫిల్ చేసి ఊడకుండా గట్టిగా కట్టేసుకున్నానండి. కాకరకాయ నాకు కూడా ముందుగా ఇష్టం ఉండకపోయేది. ఇది మా అత్తమ్మ చేసి పెట్టిందండి నాకు. అప్పటి నుంచి నేను కూడా తింటున్నాను. ముందైతే అసలు ముట్టకపోయేదాన్ని. చాలా బాగుంటుందండి టేస్ట్. నన్ను నమ్మండి, ఒక్కసారి ట్రై చేయండి, పోయేదేమీ లేదు. నచ్చితే ఇంకోసారి మీరు కూడా ఇంకో నలుగురికి చెప్తారు, తింటారు కూడా, టేస్ట్ ఎంజాయ్ చేస్తారు అంతే. అలా కాకరకాయని మనం ఫిల్ చేసి పెట్టుకున్నాక ఆ పోపు వేసుకున్న పోపులో దాన్ని స్లిమ్ ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి. అంటే అది మొత్తం కాకరకాయ అనేది ఉడకాలి. కాకరకాయ ఉడికేంత వరకు అటు ఇటు నెమ్మదిగా, ఎక్కువ స్పీడ్గా కాకుండా నెమ్మదిగా తిరిగేయాలి. అటు ఇటు తిరిగేస్తే బ్రౌన్ కలర్ వస్తుందండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని తిరిగేస్తూ ఉండాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయండి ఎలా ఉంది అని. బాగుంటే బాగుందని, లేకుంటే లేదు, మీ ఇష్టం. ట్రై చేశాక ఏదున్నా స్వీకరిస్తాను కమెంట్. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. చూసారా, ఇగో ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు అన్నంలో పెట్టుకొని ఎంజాయ్ చేయండి.